ఇంకా వీళ్ళు బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తారు, దాంట్లో ఇంకా తక్కువ ఉంటుంది. అండ్ మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఓకే, వీళ్ళది మేజర్గా స్పెషాలిటీ ఏంటంటే మనకి 0.5 క్యారెట్స్ నుంచి కూడా అప్ టు 2 క్యారెట్స్ కానీ అప్ టు 9 క్యారెట్స్ వరకు కానీ ఏదైనా సరే ఇయర్ రింగ్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ సాలిటైజ్లో కస్టమైజేషన్ మెయిన్ అండి వీళ్ళది. మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేస్తారు. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను క్యారెట్ స్విచ్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది, అపోజిట్ నీరు ఎంపోరియో అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇవాళ నేను మీకు ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట. కొన్ని నెక్లెస్లు ఉన్నాయి అండ్ అలాగే శ్రీ విద్య మల్లు గారు ల్యాబ్ గ్రోన్ డైమండ్ బ్యాంగిల్స్ చేయమన్నారు. సో మీకోసం ఈరోజు ఈ కలెక్షన్ తీసుకొచ్చాను అనమాట. సో ఫస్ట్ నెక్లెస్ వచ్చేసి మంచి కాక్టైల్ కలెక్షన్తో వచ్చానండి. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చేసింది అనమాట. డిఫరెంట్గా ఉంది. సో కంటిలాగా వచ్చేసింది, మిడిల్లో మళ్ళీ ఈ విధంగా సఫేర్ కలర్ని హైలైట్ చేశారు. మళ్ళీ అన్నీ కూడా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అనమాట. ఇది మనకి 14 క్యారెట్లో ఉందండి, సాలిడ్ గోల్డ్ అనమాట. అంటే చాలా గట్టిగా ఉంటుంది దీంట్లో గోల్డ్ అయితే. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా ఇవాళ డైమండ్ గోల్డ్ అంతా కలుపుకొని 8,80,000లో అవైలబుల్ ఉందండి. చాలా పెద్దదే నెక్లెస్. అండ్ డైమండ్ క్యారెటేజ్ కూడా ఆల్మోస్ట్ మనకి 10 క్యారెట్స్ వరకు ఉందన్నమాట. దీంట్లో అయితే కలెక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ నేను పెద్దదే చూపించాను అనమాట. అంటే ల్యాబ్ గ్రౌండ్లో ఇలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అని చెప్పేసి. ఇదే కాకుండా మీకు బయట ఎక్కడన్నా కలెక్షన్ నచ్చేసి మీకు ఇంకా బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇక్కడైతే కస్టమైజ్ చేసిస్తారండి. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఇక్కడ నుంచి నేను కలెక్షన్ తీసుకొచ్చాను అనమాట. చిన్న డైమండ్ ఇయర్ రింగ్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ, దాంట్లో మీకు నేను కట్స్ కూడా చూపించాను. వీళ్ళది మేజర్గా స్పెషాలిటీ ఏంటంటే మనకి 0.5 క్యారెట్స్ నుంచి కూడా అప్ టు 2 క్యారెట్స్ కానీ అప్ టు 9 క్యారెట్స్ వరకు కానీ ఏదైనా సరే ఇయర్ రింగ్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ సాలిటైజ్లో కస్టమైజేషన్ మెయిన్ అండి వీళ్ళది. మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఉంటారు, వాళ్ళకి ఎంగేజ్మెంట్కి ఇద్దరికి సేమ్గా ఫింగర్ రింగ్స్ కావాలి, సాలిటైజ్లో కావాలంటే దే విల్ కస్టమైజ్ ఎవ్రీథింగ్. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసేస్తారు. ఓకేనా? సో కలెక్షన్ చాలా బాగుంది. నేను 1 by 1 చూపించేస్తాను అండ్ ప్రైస్ కూడా చెప్పేస్తాను. ఓకే, చలో. ఇది వచ్చేసి అసలు దీని స్పెషాలిటీ అంటే నేను ఫస్ట్ చూడగానే అబ్బా నిజంగా ఎంత బాగుంది, ఇది ఇలా కూడా దీన్ని కస్టమైజ్ చేస్తారా, ఇలా కూడా దీన్ని మేక్ చేస్తారని అనుకున్నాను అనమాట. ఇది మనకి 18 క్యారెట్ గోల్డ్లో ఉందండి. ఇది ఇప్పుడు కంటిలాగా ఉంది. మొత్తం సాలిటైర్ డైమండ్స్ వచ్చినాయి, మొత్తం రౌండ్ కట్లో ఉన్నాయి. ప్రీవియస్ ఎక్సలెంట్ కట్ ఉన్న డైమండ్స్ విత్ సర్టిఫికేషన్ అనమాట. ఇది ప్రైస్ అయితే సాలిటైర్స్ ఉన్నాయండి 6,65,000లో ఉంది. అండ్ దీంట్లో కూడా ఆల్మోస్ట్ 14 క్యారెట్స్ అంతకు మించి డైమండ్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఇది ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. ఇది నార్మల్గా మనకి కంటిలాగా వస్తుంది. సో ఇది తిప్పేస్తాను, ఇది మళ్ళీ చైన్ లాగా ఫ్లెక్సిబుల్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు ఇదే బ్రేస్లెట్ కావాలంటే అలా కూడా కస్టమైజ్ చేసిస్తారు. చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. ఒక సైడ్ ఫ్లెక్సిబుల్ ఉంది, ఒక సైడ్ మళ్ళీ కంటిలాగా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది స్పెషాలిటీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో దీనికి ఇట్లా ఇయర్ రింగ్స్ కావాలంటే మీరు దీనికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది హాఫ్ జేబాలీస్ ఉంటాయి కదండి, దానిలో యూజ్ చేశారు. అండ్ దీంట్లో మార్కిస్ కట్ డైమండ్స్ యూజ్ చేశారండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసి 2,25,000 అవైలబుల్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ దీంట్లో 5 క్యారెట్ పైనే ఉంది డైమండ్స్ అయితే. ఓకే, సో నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అండి. ఎందుకంటే మనకి న్యాచురల్ డైమండ్స్లో క్యారెట్ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉందన్నమాట. సో దానికి ఆల్మోస్ట్ 40 to 50% క్యారెట్ ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది న్యాచురల్ టు ల్యాబ్ గ్రౌండ్. సో ల్యాబ్ గ్రౌండ్లో ఏంటంటే న్యాచురల్ కొనే దగ్గర మనకి ల్యాబ్ గ్రౌండ్లో మీరు అక్కడ 1 క్యారెట్ కొంటే మనకి ఇక్కడ 2 క్యారెట్స్ ఇంకా ఎబోనే వస్తుందన్నమాట. ఒకసారి ఆలోచించండి, ఎవరైతే ల్యాబ్ గ్రౌండ్లో మంచిగా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నారో బెస్ట్ ఆప్షన్ మీరు క్యారెట్ స్విచ్కి రావడం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కాక్టైల్ అండి, కాక్టైల్ నెక్లెస్ అనమాట. చాలా బాగుంది. దీంట్లో అన్ని సాలిటైర్స్ ఉన్నాయి, చిన్న డైమండ్స్ లేవు. సో దీంట్లో కూడా మళ్ళీ కట్ వేరే ఉందండి. ఇక్కడ మొత్తం మార్కిస్ కట్ వస్తే ఇక్కడ మొత్తం పియర్ కట్ లీఫ్ లాగా వచ్చేసి ఆ సైడ్స్ అన్నీ కూడా డిఫరెంట్ కట్ డైమండ్స్ ఉన్నాయి. రౌండ్ కట్ కానీ ఓవల్ కట్ సంథింగ్ అట్లా కట్స్ వచ్చేసినాయి అనమాట. ఇదైతే 14 క్యారెట్లో చేశారండి, 14 క్యారెట్ గోల్డ్తో మేక్ చేశారు. ఇది మనకి వైట్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. సో ఇదైతే ప్రైస్ మనకి అప్రాక్సిమేట్గా 9,85,000లో అట్లా ఉందండి.
సో దీంట్లో బిగ్ సైజ్ డైమండ్స్ ఉన్నాయి, క్యారెటేజ్ కూడా ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ అనమాట. సేమ్ మనకి ఆ పియర్ మార్కిస్ కట్ డైమండ్స్ని యూజ్ చేశారు స్టడ్లో. కింద వచ్చేసరికి మనకి రౌండ్ కట్ ఉన్న డైమండ్స్ని యూజ్ చేశారు. చాలా బాగుందండి. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా 5 lakhsలో వచ్చేస్తున్నాయి అనమాట. సో మీరు బడ్జెట్లో తీసుకొస్తా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద ప్రైస్ చెప్తున్నారని అంటే నేను దీంట్లో సైజ్ ఆఫ్ ద డైమండ్ కూడా మెన్షన్ చేస్తున్నాను అండి. మనకి క్యారెటేజ్ అనేది ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ పియర్ కట్ మార్కిస్ కట్ అంటే మనకి సాలిటైర్లోనే ఎక్కువ వస్తాయి అనమాట, ఎందుకంటే దానిలో క్యారెటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను బడ్జెట్ అని చెప్పాను బికాస్ దీంట్లో కూడా సాలిటైర్ డైమండ్సే ఉన్నాయన్నమాట. పియర్ కట్ మార్కిస్ కట్ని యూజ్ చేశారు, ఇంకా రౌండ్ కట్ కూడా ఉంది, మిడిల్లో వచ్చేసి మనకి రేడియన్ కట్ కూడా ఇచ్చేసారనమాట. చాలా చాలా బాగుంది, హ్యూజ్ ఉంది. 10 lakhsలో ఉందండి. నో కలర్ స్టోన్, జస్ట్ డైమండ్స్, అది కూడా అన్ని సాలిటైర్స్లో అనమాట. 14 karat గోల్డ్తో మేక్ చేస్తారు. వెనకాల మెష్ చైన్ వచ్చేసింది, ఓపెన్ సెట్టింగ్లో ఉంది. దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ కావాలంటే ఈ విధంగా షాండియర్స్ ఇచ్చేసారనమాట. నో కలర్ స్టోన్, మొత్తం అన్ని కూడా డైమండ్స్లో ఇచ్చేసారు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 5,17,000 అట్లా వచ్చేస్తుందండి. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ ప్రైసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యూజ్ పెండెంట్ అండి. దీంట్లో మొత్తం మార్కిస్ కట్ డైమండ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా సాలిటైర్స్ అవి బిగ్ సైజ్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 65,000లో అట్లా అవైలబుల్ ఉందండి. జస్ట్ పెండెంట్ మాత్రమే. మీకు చైన్ కావాలంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది నేను ఇక్కడ రెడీ టు ఉన్న చైన్ అయితే ఇచ్చేసాను. ఓకే, దీంట్లో ఇంకొక పెండెంట్ కూడా ఉంది, అది నాకు చాలా నచ్చింది, చూపించేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా సాలిటైర్ పెండెంట్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో, బిగ్ సైజ్ పెండెంట్ అనమాట. సాలిటైర్ ఆల్మోస్ట్ 2.5 carats అంతవరకు ఉంటుంది. ఇంకా పైన కూడా డైమండ్స్ ఉన్నాయి. ఇది అప్రాక్సిమేట్గా మనకి 95,000లో అట్లా వచ్చేస్తుందండి. చాలా బాగుంది, బిగ్ వన్. నేను బయట ఒక దగ్గర చూసాను, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్లోనే 2 carat జస్ట్ ఇంతే ఉంది, ఇంకా పైన కూడా ఏమీ లేదు. ఆల్మోస్ట్ 1,10,000 అట్లా చెప్పారనమాట. నేను కంపేర్ చేసుకుంటే నాకు ఒక 10,000-15,000 ఇంక తక్కువే ఉంది. నేను జస్ట్ అప్రాక్సిమేట్ చెప్పిన, ఇంకా వీళ్ళు బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తారు, దాంట్లో ఇంకా తక్కువ ఉంటుంది. అండ్ మన చాలా రోజుల వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. సో ఫస్ట్ మనం బ్రేస్లెట్స్ చూద్దామండి. బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి టెన్నిస్ బ్రేస్లెట్ అనమాట. మీ అందరికీ తెలిసిందే, సాలిటైర్ డైమండ్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ప్రైస్ వచ్చేసి 2,70,000 అనమాట. ఇది కూడా అప్రాక్సిమేట్ ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి ఇది కడా లాగా వచ్చేసింది, చాలా బాగుందండి. దీంట్లో కూడా డైమండ్ క్యారెట్ చెక్ ఉంది. 2,30,000 ప్రైస్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టెన్నిస్ బ్రేస్లెటే, కాకపోతే కొంచెం చిన్న సైజ్ ఉన్నాయన్నమాట డైమండ్స్. క్యారెటేజ్ తక్కువ ఉంది. ఇది 2 lakhలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బకెట్ లాగా వచ్చింది, కట్ అనేది డిఫరెంట్గా ఉంది. 14 karat గోల్డ్తో మేక్ చేస్తారు. 2,30,000 అండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టెన్నిస్ బ్రేస్లెటే, కాకపోతే ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ డైమండ్స్ ఉన్నాయన్నమాట. ఇది 2,37,000లో ఉందండి. ఇది వచ్చేసి 14 karatలో ఉంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి మార్కిస్ కట్లో ఉన్న డైమండ్ బ్రేస్లెట్ అనమాట. నాకైతే చాలా నచ్చేసింది. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా 2 lakhsలో ఉందండి. ఇది వాటి గోల్డ్ రేట్ అంతా కలుపుకొని అనమాట. ఇది కూడా టెన్నిస్ బ్రేస్లెట్. దీంట్లో కూడా డైమండ్ క్యారెటేజ్ డిఫరెంట్గా ఉంది, అంటే కొంచెం తక్కువ ఉంది కంపేర్ టు దిస్. ఇది వచ్చేసి 2,06,000లో ఉందండి. ఓకే, సో దీంట్లో కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లోజ్డ్ సెట్టింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అండి. 18 karat గోల్డ్తో మేక్ చేశారనమాట. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 4,80,000లో ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో డైమండ్ క్యారెటేజ్ కూడా ఎక్కువ ఉందండి. ఆల్మోస్ట్ 3.5 to 4 carats డైమండ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి డైమండ్ క్లోజ్డ్ సెట్టింగ్ కాబట్టి వెనకాల కూడా మనకి గోల్డ్ అయితే ఉంటుందన్నమాట. సో దానివల్ల లిటిల్ గోల్డ్ వెయిట్ అయితే హెవీ అవుతుంది. అండ్ దీంట్లో మనకి ఎక్కువ రేట్ పడిగేది కూడా గోల్డ్, ఎందుకంటే బికాస్ ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే ఆల్మోస్ట్ 1 lakh క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి, డైమండ్స్ అనమాట, క్లోజ్డ్ సెట్టింగ్లోనే. సో దీంట్లో కూడా గోల్డ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 18 karat గోల్డ్తోనే మేక్ చేశారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి 5,80,000 అట్లా పడుతుందండి. సో 2 బ్యాంగిల్స్ కావాలంటే ఆల్మోస్ట్ 11 lakhs పైన అట్లా అయిపోతుంది. 11 to 12 lakhs మధ్యలో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్లో బిగ్ సైజ్ బ్యాంగిల్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో సైజ్ ఆఫ్ ది డైమండ్ కూడా డైమండ్ పెద్దగానే ఉంది, క్యారెటేజ్ కూడా ఎక్కువ ఉంది. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 5 lakhsలో ఉంటుందండి. సో బడ్జెట్ అని చెప్పారు, మీరు ఇంత హెవీ చూపిస్తున్నారంటే నేను అన్నీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 1 carat పైన ఉన్నవే చూపిస్తున్నాను. అంటే ఒక్కొక్క డైమండ్ వచ్చేసి 1 carat అట్లున్నాయి చూపిస్తున్నాను అనమాట.
సో మీకు ఇంకా చిన్నగా కావాలి, తక్కువలో కావాలి, మైనస్ కట్స్లో కావాలి అంటే 3 cents కన్నా తక్కువ ఉండాలి అట్లా అనుకుంటే సో మనకి ఇంకా చిన్న సైజులో వచ్చేస్తాయి బ్యాంగిల్స్, అట్లా కూడా కస్టమైజ్ చేస్తారు. నేను ఎక్కువ క్యారెటేజ్ ఉన్న బ్యాంగిల్స్ని, ఎక్కువ సైజు పెద్ద సైజు ఉన్న డైమండ్స్ని చూపించాను, ఓకేనా. ఈ మెయిన్గా వీళ్ళది కస్టమైజేషన్ అండి. మీకు నచ్చినట్టుగా మీకు ఎంత క్యారెట్లో కావాలి అంటే 14 క్యారెట్లో కావాలంటే 14 క్యారెట్లో, 18 క్యారెట్లో కావాలంటే 18 క్యారెట్లో, అండ్ అలాగే డైమండ్ క్యారెట్ కూడా మీకు మనకి సెన్స్లో కావాలా, జీరో సెన్స్లో కావాలా, ఐ మీన్ మైనస్లో ఉంటుంది కదండి, సో 0.1 0.2 అట్లా కావాలా, లేదంటే 20-30 సెంట్స్లో కావాలా, లేదంటే 2 క్యారెట్లో కావాలా, 1 క్యారెట్లో కావాలా, ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు. మనకి నెక్లెస్ కూడా అదే విధంగా కస్టమైజ్ చేస్తారు. సో చూస్తారు కదా కలెక్షన్, నాకైతే చాలా నచ్చిందండి. అండ్ మెయిన్గా కస్టమైజేషన్ వీలేదనమాట, మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ అయితే చేసిస్తారు. సో స్టోర్ని విజిట్ అయిపోయింది. ఒకసారి స్టోర్ డీటెయిల్స్ చెప్తాను. స్టోర్ నేమ్ వచ్చేసి క్యారెట్ స్విచ్ అనమాట. ఈ స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది, అపోజిట్ నీరూస్ ఎంపోరియం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.